సార్ ఉగ్రవాదులందరికీ కూడా అక్కడ పాకిస్తాన్లో స్థావరాన్ని కల్పిస్తూ వాళ్ళకు కొంత ఎంకరేజ్ చేస్తూ నిజంగా ఐఎస్ఏ కావచ్చు, లేదంటే ఇంకా అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్ ఆర్మీతోటి కూడా వీళ్ళు ఇంకా టచ్లో ఉన్నారనేసి వింటున్నాం. అది నిజమేనా? అదే చెప్తున్నా, లోకంకి మొత్తం తెలిసిపోయింది మేము చెప్పేది పాకిస్తాన్ ఆర్మీ దానేనుక. ఇలా నాకు సింపుల్ లాజిక్ ఒక చెప్పండి, టెర్రరిస్టులు చనిపోయినారు, వాళ్ళందరు టెర్రరిస్టులకు కాఫిన్కి మొత్తం పాకిస్తాన్ జెండా ఎందుకు కట్టినారా భయ్? పాకిస్తాన్ మిలిటరీ, పాకిస్తాన్ పోలీస్ వచ్చి సల్యూట్లు ఎందుకు కొడుతున్నారా భయ్? ఇది ఓపెన్ అయిపోయింది. ఇదే ఇండియా చెప్తుంది. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్కి జరుగుతున్నటువంటి తీరుని ఎట్లా చూస్తారు సార్? అంటే ఒక 15 days గ్యాప్ అయితే తీసుకున్నారు మన ఇండియన్ ఆర్మీ. ఆ గ్యాప్ దేని గురించి అంటారు? ఆ గ్యాప్ తీసుకోవడం అంటే క్లియర్ కట్గా ఉండాలి మనం ఏది చేసినా అన్నట్ట, దేనికోసం? గుడ్ క్వశ్చన్. 15 daysలో ఫస్ట్ మనం ఎన్ఐఏకి ఇచ్చినాం. ఈ టెర్రరిస్టులు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఈ టెర్రరిస్ట్కి సపోర్ట్ ఎవరు చేసినారు, ఈ టెర్రరిస్ట్కి లాజిస్టిక్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ రేకి చేయాలి, ఎగ్జిక్యూషన్ ఎట్లా చేయాలి, షెల్టర్ ఎక్కడ ఇచ్చినారు, అన్నం ఎవరు పెట్టినారు, ఇన్ఫర్మేషన్ ఎవరు ఇచ్చినారు, అది కావాలి. ఎన్ఐఏ చేస్తే ఎన్ఐఏకి 20 మంది లోకల్ సపోర్ట్ దొరికింది ప్రూఫ్లతో. దానికి పేరు ఇచ్చినారు OGW, అంటే ఆన్ గ్రౌండ్ వర్కర్స్. దాని తర్వాత ఆ టెర్రరిస్ట్ల శాటిలైట్ ఫోన్లు ట్రేస్ చేస్తే 3 phones దొరికినాయి. దానికి పాకిస్తాన్ ఆర్మీతో లింక్ దొరికింది. సో రేపటి దినం వరల్డ్లో మనం వార్ చేస్తే ఏం ప్రూఫ్ అనేది చూపియాలి. నంబర్ 2, పాకిస్తాన్ మేము టెర్రరిజంకి సపోర్ట్ చేస్తలేము, వాళ్ళు ఇండిపెండెంట్గా ఎగ్జిక్యూషన్ చేస్తున్నారు. తో 15 daysలో పాకిస్తాన్ ఆర్మీ టెర్రరిస్ట్ మీద ఏం యాక్షన్ తీసుకున్నారు. దాని తర్వాత మొత్తం ఇన్ఫర్మేషన్ మన దగ్గర వచ్చిన తర్వాత ఆపరేషన్ సింధూర్ మనం మొదలుపెట్టినాం. ఈ టెర్రరిస్టులకు సల్యూట్లు కొడుతుంటే మొత్తం వరల్డ్కి అర్థమైపోయింది. ఇలా ఎట్లా అంటే చైనా, టర్కీ ఇడ్చేసి టోటల్ వరల్డ్ ఇండియా ఫేవర్లో, మొత్తం ముస్లిం ఆక్యుపైడ్ కంట్రీస్ టోటల్ సౌదీ అరబ్ కానీ, UAE కానీ, బహ్రెయిన్ కానీ, ఒమాన్ కానీ, ఖతర్ కానీ, ఏదైనా కంట్రీ కానీ, అమెరికా కానీ, బ్రిటన్ కానీ, ఫ్రాన్స్ కానీ, ఇటలీ కానీ, జర్మనీ కానీ అందరు ఒకటే మాట అంటున్నారు, పాకిస్తాన్ తప్పు చేసింది. సో భారత్కి ఏమో పహల్గామ్కి సంబంధించిన ఘటనకు ప్రతీకారం తీసుకోవడం ఒక్కటే టార్గెట్గా కనిపిస్తుంది. కానీ అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్ వాళ్ళకు మాత్రం భారత్ టార్గెట్గా కనిపిస్తుంది, ఇక్కడ ఉన్న ప్రజలు కనిపిస్తున్న టార్గెట్గా. దీన్ని ఎట్లా చూస్తారు సార్? అంటే అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదాన్ని అంతమొందించడానికి ఇక్కడ భారత్ ట్రై చేస్తుంది, కానీ అక్కడ వాళ్ళు మన సరిహద్దుల్లో ఉండే వాళ్ళను, ఇక్కడ ఉండే పబ్లిక్ని టార్గెట్ చేస్తున్నారు. దానికోసం చెప్పిన ఆపరేషన్ సింధూర్ ఇంత సక్సెస్ఫుల్ ఎందుకు అయింది అంటే మనం చూపించిన వరల్డ్కి మన ఫైట్ ఈజ్ అగేన్స్ట్ టెర్రరిజం, మన ఫైట్ అగేన్స్ట్ ద టెర్రర్, మన ఫైట్ ఆ లంగా ఫెలోస్ కోసం. దానికోసం మనం సివిలియన్స్కి టచ్ చేయలేదు, కామన్ మ్యాన్కి టచ్ చేయలేదు, వాళ్ళ మిలిటరీ టార్గెట్స్కి టచ్ చేయలేదు, LOC కూడా దాటలేదు. సో మొత్తం రూల్స్కి మన చేతిలో పెట్టుకొని, అంటే రూల్స్కి ఫాలో చేసుకొని మనం చేసినాం. దానికోసం మేము టోటల్ వరల్డ్ కానీ, వరల్డ్ లీడర్స్ కానీ ఇండియాకి సపోర్ట్ చేస్తున్నారు కదా.